జై శ్రీరామ్. బీజేపీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాను ఢిల్లీకి పంపిన తర్వాత ఈరోజు ఢిల్లీ అంటే కేంద్ర అధిష్టానం జేపీ నడ్డా గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు ఆ రాజీనామాను ఆమోదించారు. అంటే ఒక అంకము పరిసమాప్తి అయిపోయింది. ఇక దీని మీద రివ్యూలు స్టార్ట్ అవుతాయి. అరే మరి ఎలా ఉంటుంది, రివ్యూ అయిపోయింది కదా, ఎట్లా ఇప్పుడు ఏంది అని అంటే ఇండివిజువల్స్ థర్డ్ అనే ఏదైతే ఒక ఆ బీజేపీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ క్రమంలో ఎవరైతే కేంద్రం వాళ్ళు ఆలోచిస్తున్నారో అదే క్రమంలో రాజాసింగ్ను కూడా ఆలోచించారు, ఒక అవకాశం ఇచ్చారు. సస్పెండ్ చేసినా మళ్ళీ ఎన్నికల ముందు తీసుకొని తన ప్రయాణాన్ని సాగించే విధంగా బీజేపీతో అవకాశం వచ్చింది, ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ అవకాశాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలో అది అస్సలు సాధ్యం కాదు. ఎందుకు అని మనకు ఒక ప్రశ్న వేసుకుంటే, ఒక్కరికి ఇస్తే అయిపోయిందా? మహాసముద్రం ఎందరికి ఇవ్వాలి? ఆ రాజాసింగ్కి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వని ఇంకెవరని అంటారు కదా, ఇంకెక్కడో అంటారు కదా. తమిళనాడులో అనొచ్చు, కాశ్మీర్లో అనొచ్చు, మణిపూర్లో అనొచ్చు, లేకపోతే గుజరాత్లో కూడా అనొచ్చు. ఇసుకు దియా ముజే క్యూ నహీ దే రహే కర్కే అని కదా. ఎక్కడైనా సమస్య. సో పార్టీ స్ట్రాటజీ ప్రకారం, పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఎలా మసులుకోవాలో బీజేపీ జాతీయ కార్యవర్గం లేదా అధ్యక్షుడు అలా మసులుకున్నాడు అనేది ఒక వర్షన్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత పరిణామాలు అనేటి ఎలా ఉన్నా భరించడానికి ఇటు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తున్నది. ఇది ఒక వర్షన్ అయితే, అంటే ఇది నాణానికి ఒక బొమ్మలైతే బొరుసుగా రాజాసింగ్ చాలా దుందుడుగా వెళ్ళాడు. అంటే చాలా ఈగోయిజంతో, అహంతో లేదా సుపరియారిటీ ఫీలింగ్తో వెళ్ళిపోయాడు. నేను లేకపోతే బీజేపీ లేదన్న ఫీలింగ్కి వచ్చాడు అనేది ఒక టాక్ వస్తున్నది. కానీ దానికి ఇది ఖచ్చితంగా రుజువులు లేవు. ఎందుకంటే అతను పోరాడింది హిందుత్వం కోసమే అతను కష్టపడుతున్నాడు. ఇంకొక విషయం కూడా గమనించాలి, అతను హిందుత్వం కోసం కష్టపడుతున్నాడు అన్న ఫీలింగు గోష్మాల్ హిందూ ఓటర్లకు ఉంది కాబట్టి అతన్ని గెలిపించారు. అక్కడ ఆ స్థానంలో రాజాసింగ్ ఉంటాడా, ఇంకెవరన్నా ఉంటారనేది సవాల్ కాదు. ఏ అభ్యర్థి ఉంటాడు అనేది సవాల్ కాదు. అక్కడ హిందుత్వం కోసం పాటుపడే వ్యక్తి కావాలి అంతే తప్పితే రాజాసింగే కావాలని నియమం ఏం లేదు. అక్కడ హిందుత్వాన్ని కాపాడే వ్యక్తి కావాలంటే హిందువులందరినీ రక్షించే వ్యక్తి కావాలి. ఇంకొకటి, ఆ రక్షించే శక్తి ఇండివిజువల్కి ఉంటుందా, ఒక వ్యవస్థకు ఉంటుందా అనేది గోష్మాల్ ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు. అంటే భవిష్యత్తులో అది తేలిపోతుంది. ఎప్పుడైనా కూడా ఒక వ్యవస్థ లోపల, ఒక ఆర్గనైజేషన్ లోపల ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ లోపల కష్టాలు, సుఖాలు, మంచి చెడు అన్నీ ఉంటాయి. అది ఏ ఆర్గనైజేషన్ అన్నా కానీ ఆ ఆర్గనైజేషన్ లోపల ఉన్న కష్టాలను, సుఖాలను భరించేంత శక్తి ఆ వ్యక్తికి ఉండాలి. లేదా ఆ సంస్థ కోసం లేదా ఆర్గనైజేషన్ కోసం కొన్ని త్యాగాలు చేసే శక్తి కూడా ఆ వ్యక్తికి ఉండాలి. ఆ వ్యక్తి ప్రధానమంత్రి అయినా లేకపోతే ఒక సాధారణ కార్యకర్త అయినా కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు కదా. రామసేతు కడుతున్నాడు, పెద్ద వానలందరూ లేదా హనుమంతుడు, జాంబవంతుడు వాళ్ళందరూ పెద్ద బండలు మోసుకెళ్ళి అందులో సముద్రంలో వేశారు. చిన్న ఉడత అది కేవలం మట్టిని మాత్రమే తీసుకొచ్చి అక్కడ తన దులిపి అందులో వేయగలిగింది. దాని శక్తి అంతే. ఒకరి శక్తి రాముడు హనుమంతుని బండ మోసినట్టుగా ఉంటే, రాయి మోసినట్టుగా ఉంటే, ఒక వ్యక్తి, ఒక కార్యకర్త యొక్క శక్తి ఉడతంతా ఉంటుంది. ఎవరి శక్తి మేరకు వారు కష్టపడితేనే ఆర్గనైజేషన్ నడుస్తుంది. కానీ వాడు తక్కువ చేశాడు, నీ దృష్టిలో తక్కువ కావచ్చు, కానీ ఉడత దృష్టిలో అది గొప్పదే కదా, దాని శక్తికి మించిన పని చేస్తుంది కదా. సో ప్రతి ఒక్క కార్యకర్త కూడా అలాగే ఉంటాడు. ఆ కార్యకర్త స్థాయి నుంచి ఒక గల్లీ లీడర్గా ఎదిగి, గల్లీ లీడర్ నుంచి కాంచ పట్టణంకి వచ్చి, పట్టణం నుంచి మండలం, జిల్లా, అధికారం, చట్టసభల్లోకి వెళ్ళినంత మాత్రాన ఏ వ్యక్తి కూడా బీజేపీలో గొప్ప కాదు అనేది ఒక వాదన వస్తున్నది. ఇక్కడ రాజాసింగ్ ఉద్దేశపూర్వకంగా ఒక రాంగ్ స్టెప్ వేశాడు అనేది ఒక విషయం. ఇప్పుడు తన యొక్క ఇండివిజువాలిటీని కాపాడుకోవడానికి హిందుత్వాన్ని ఇంకా ఫేమ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నా కూడా రాజాసింగ్ భవిష్యత్తు లోపల హిందువులకు నేనే ప్రతినిధిని అని చెప్పుకోవడానికైనా కొన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. సో ఇదంతా కొంత గజిబిజిగా ఉంటుంది. ఈ గజిబిజిలోంచి బయటకు రావడానికి రాజాసింగ్కు కొంత టైం పట్టవచ్చు. కానీ ఏదా చేసినా ఒక గొప్ప కార్యకర్తను లేదా గొప్ప నాయకుడిని బీజేపీ
ఉద్దేశపూర్వకంగా కాకపోయినా బీజేపీ దూరం పెట్టిందని, లేకపోతే కావాలని రాజాసింగ్ దూరంగా ఉన్నాడని మాత్రం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది బీజేపీకి గొప్పగా నష్టం జరిగేదేం లేదు, దీనివల్ల నష్టం లేదు. కానీ రాజాసింగ్కు కొంత రాజకీయంగా డ్యామేజ్ కలిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం చాలామంది చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు అన్న కాడ ఒకటే, రాజాసింగ్ అతడు ఒక హిందుత్వానికి ఒక ప్రతినిధిగా గోష్మాలో ఉన్నాడు. కానీ ఆ వెనుక కనిపిస్తున్న శక్తిని అతను గమనించలేకపోయాడు అనేది ఇక్కడ ఒక విషయం. ఆ శక్తి బీజేపీ. ఆ బీజేపీ ఉంది కాబట్టే రాజాసింగ్ ఆ జోష్లో పనిచేశాడు. అదే కనుక లేకపోతే కాళ్ళు చేతులు కట్టేసిన మనిషిలాగా అయిపోతాడు. అది రాజాసింగ్ ఎందుకు అర్థం చేసుకోలేదని మాత్రం కొందరు చెప్తున్నమాట. మొత్తానికి రాజాసింగ్ ఒక ఎపిసోడ్ అనేది శుభమో అశుభమో, మంచి వచ్చాడు, క్లోజ్ అయిపోయింది. ఇక ఫర్దర్గా ఎవరు ఎలా ఆలోచించుకుంటారు, ఎవరు ఎలాంటి ఎత్తులు వేసుకుంటారు, లేకపోతే పోనీలే మనోడే కాదని చెప్పి వదిలిపెడతారా, లేకపోతే వీళ్ళు తీసుకెళ్ళి అసెంబ్లీకి స్పీకర్ కానీ ఏమైనా లెటర్ ఇస్తారా, రాజీనామా చేశాడు కాబట్టి ఆమోదించమని ఏమైనా లెటర్ ఇస్తారా, శాసనసభ్యత్వానికి కానీ ఇబ్బంది ఉంటుందా, లేకపోతే పోనీలే తన పని తాను చేసుకుంటున్నారు కదా చేసుకొని చెప్పి వదిలిపెడతారా, ఇవన్నీ కొంచెం కాలం చెప్పాల్సిన మాటలే. జై శ్రీరామ్.